ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీకి వరుసగా చిక్కులు వస్తున్నాయి. తాజాగా ఓ సోషల్ మీడియా వేధింపుల కేసులో ఆమెపై 2 వారాల్లోగా కేసులు పెట్టాలని ఏపీ హైకోర్టు పల్నాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోటి అనే టీడీపీ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కోటి అనే టీడీపీ కార్యకర్త విడుదల రజనీ తన సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయించి కొట్టించారని, ఆ వీడియోను లైవ్లో చూశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు పెట్టకపోవడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేను తెలుగుదేశం పార్టీలో ఎంత యాక్టివ్గా పనిచేస్తాను, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తాను. గత గవర్నమెంట్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే విడుదల రజనీ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 5 రోజులు నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ రోజున సీఏ సూర్యనారాయణ నన్ను కొడుతూ విడుదల రజనీకి వీడియో కాల్ చేస్తూ చూపించడం కూడా జరిగింది. ఆ కొట్టే క్రమంలో పక్కనే అంబేద్కర్ గారి భవనం ఉందండి. ఆ భవనంలో ఎస్సీ కమ్యూనిటీ మీటింగ్ కూడా జరుగుతుంది. నేను పెట్టిన కేకలో ఆ కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యి బయటకు వచ్చి బయట ఉన్న మా టీడీపీ నాయకులు చెబితే స్టేషన్ దగ్గర కూడా రానియకుండా ఇంకా నిర్బంధించి ఇంకా చిత్రహింసలు పెట్టాడు. ఇలాంటి సైకోలని ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని ఆ తర్వాత కూడా నేను ప్రైవేట్ కేసు వేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. కూటమి ప్రభుత్వం రాగానే పోయిన నెల 11వ తారీఖున ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే హైకోర్టులో రిట్ వేసి హైకోర్టు డైరెక్షన్తో నిన్న చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో మంత్రి మీద, మాజీ మంత్రి మీద, ఆ రోజు కొట్టిన సిఐ సూర్యనారాయణ మీద, వాళ్ళ పిఏ ఫణీంద్ర రామకృష్ణ మీద కేసు కట్టడం జరిగింది. ఆ పిఏ ఫణీంద్ర రామకృష్ణ ఆ స్టేషన్లోకి వచ్చి నా మీద దంసప్ వచ్చి ఎంతో అవమానం